ఉదయాన్నే షరీఫ్ గారికి కాల్ చేసి తీసుకుని దానికి ట్రీట్మెంట్ చేయించడం, ఈ షెడ్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఆవుల యజమానులు రోడ్డు మీద వదలొద్దు అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మీరు రోడ్డు మీద వదిలేసి, లేదు ఇక్కడ బండిముచ్చలం గుడికి సమర్పించేస్తున్నామని ఆవిడకి అందజేసి వెళ్ళిపోతున్నారు. ముచ్చలం గుడి కాడ పెట్టిన ఆవులు పరిస్థితి ఎలాగుంటున్నాయనేది ఒక్కసారి మీరు చూడండి. ఏదో ఒక చోట ఇలా చనిపోతూనే ఉంటున్నాయి. ఇది చాలా ఇంజురీగా డ్యామేజ్ అయింది. కాలుకి లెగ్గో ఒకటి ఊడిపోయింది, అలాగే సట్లో అలా కట్ అయిపోయింది. అంటే ఎంత ఘోరంగా రాత్రి నుంచి నరకం పడ్డది. దీన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి ఒక వారం రోజులు ట్రీట్మెంట్ చేస్తే దీనికి ఏమనేది ఇంకా చెప్పలేమని చెప్పారు. ఒకసారి ఆలోచించండి. మూగజీవాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ జంతువులను కాపాడండి. అలాగే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఏమి జరిగినా సరే ముత్యాలపల్లిలో సర్వౌండింగ్లో ఇక్కడ కనిపిస్తున్న ఆకన రామకృష్ణ, ఈయనకి కాల్ చేయండి, వెంటనే స్పందిస్తారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు యజమానులపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.